డివిజన్ పెద్దలి ప్రకాష్ గారు కార్పొరేటర్ మనతో ఉన్నారు. ప్రస్తుతం వారి మాటలు అడిగి పోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. చెప్పండి సార్, పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎవరు గెలుస్తారని నమ్మకం? నమస్కారం అండి. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మరి 11వ డివిజన్లో ఫైన్ క్లైన్లో ఒక 8 బూతులు ఉన్నాయి మేడం. మార్నింగ్ ఉదయం నుండి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, మహిళలు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఉదయం 7 గంటల నుండి వాళ్ళే తరలి వస్తూ మనందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మేడం. గతంలో కేంద్ర మంత్రి, మాజీ మంత్రి జి వెంకటస్వామి కాకా గారి యొక్క మనవడు గడ్డం వంశీకృష్ణ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి వారి ఫాదర్ వివేక్ గారు చెన్నూరులో ఎమ్మెల్యే, మరి ఇక్కడ మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బూత్ కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న మహిళలు, మా పెద్ద మనుషులందరూ కూడా మరి పెద్ద ఎత్తున గత నెల రోజులుగా నుండి ఇంటింటికి డోర్ డోర్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తితో మరి తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీకి రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలు సక్సెస్ఫుల్గా అమలవుతూ ఉన్నాయి. మరి అదే క్రమంలో పార్లమెంట్లో కూడా మరి ఈరోజు రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని బీజేపీ ఏదైతే మరి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చెప్పినారో ప్రజలందరూ కూడా వారికి మరి తగిన బుద్ధి చెప్పాలని, సెక్యులర్గా మరి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి ప్రజలు విశ్వసించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేస్తూ కాంగ్రెస్ పార్టీని రేపు పెద్ద ఎత్తున ఈ పెద్దపల్లి పార్లమెంట్లో భారీ మెజారిటీ అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. మేము కూడా విశ్వాసం ఇస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు మాకున్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 7 నియోజకవర్గాల్లో కలిపి పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలలో దాదాపుగా 2 నుండి 3 లక్షల వరకు మెజారిటీ వస్తుందని చెప్పి మాకు కాంగ్రెస్ పార్టీ యొక్క విశ్వసనీయమైన. తెలంగాణ స్టేట్ సెక్రటరీ పెద్దలి తేజస్విని గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనేది చెప్పండి. నమస్కారం అండి. మరి ప్రజలందరూ కూడా తెలంగాణ కోసము, మరి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ప్రజలకు నిరుపేద ఇలాంటి కూడా మంత్రులు కూడా జరగలేదు, దాఖలు లేవు, అదేవిధంగా ఎవరికి రాలేదు, రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వలేని ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు అంటే కాంగ్రెస్ హయాంలోనే బడుగు, బలహీన ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి ఈసారి లోక్సభ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మా ఇక్కడ రామగుండంలో మక్కాన్ సింగ్ ఠాకూర్ గారి నాయకత్వంలో మరి ఎప్పుడు కూడా ఈ 3 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూనే వస్తున్నారు. మరి నిధులను కూడా సమృద్ధిగా రామగుండానికి తీసుకొచ్చినారు మరి మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు. మరి వాళ్ళ యొక్క హయాంలో మరి మేము కార్పొరేట్గా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మరి ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మరి గడ్డం వంశీ గారు, కాకా వెంకటస్వామి గారు ఏ విధంగా అయితే సింగర్ అండ్ ఎంప్లాయీస్కి మరి రిటైర్ తర్వాత వాళ్ళు పింఛన్ ఇవ్వడానికి ఆయన ద్వారానే ఇప్పుడు పింఛన్ వస్తుంది సింగర్ అండ్ ఎంప్లాయీస్కి, వదిలిపోయిన వాళ్ళకి. మరి అలాంటి వ్యక్తి, బడుగు బలహీన వ్యక్తుల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తులు మరి గడ్డం వంశీ వాళ్ళ కుటుంబము. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వంశీ గారిని మరి ఈ రామగుండం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో మక్కన్ సింగ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అయితే గెలిపించుకున్నారో అంతకంటే భారీ మెజారిటీతో మరి వంశీ గారిని గెలిపించుకోవడానికి ఉన్నారు. మరి పొద్దున్న నుండి కూడా మేము 7 గంటల నుండి పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు కూడా ప్రజలందరూ కూడా దాదాపు మెజారిటీ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్కే పడినవి, చేతి గుర్తుకే పడినవి. మరి ప్రజలందరూ కూడా ఈసారి ఎంపీ గడ్డం వంశీ పెద్దపల్లి పార్లమెంటుకు మరి ఖచ్చితంగా వస్తారు. మరి 2 లక్షల ఓట్ల మెజారిటీ తోటి ఖచ్చితంగా గడ్డం వంశీ గారు విన్నింగ్ పొజిషన్లో ఉన్నారని మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇతర పార్టీలు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మేమే గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంది అంటున్నారు. ఇటు మీరు చూస్తే మేమే గెలుస్తామని మీరు అంటున్నారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఒక పథకాలు కూడా నిరుపేదలకు ఎప్పుడు రాలేదు. దానికి బుద్ధి చెప్పడానికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేనే గెలవలేదు, ఎంపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి వాటి రిజర్వేషన్స్ చదువుకునే విద్యార్థులకు క్యాస్ట్ రిజర్వేషన్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి అలాంటి ప్రభుత్వం మత పరిసరాన్ని దృష్టిలో పెట్టుకొని గెలవాలనే ఒక
ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి ఆ బీజేపీ పార్టీ కూడా ఎంపీ క్యాండిడేట్స్ను ఏ విధంగా గెలిపించుకుంటుంది? మరి రామగుండంలో కాంగ్రెస్ 7 స్థానాలలో అధికారంలో ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ బీజేపీ అనేది రాదు, బీఆర్ఎస్ అసలు పత్తకే ఉండదు, కాంగ్రెస్ 100% విన్ అవుతుంది. ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? ఎవరికి వేసారనుకుంటున్నారు? ప్రజలు చాలా ఉత్సాహంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ ఉన్న తర్వాత కూడా చాలా మంది జనాలు ఓటు వేయడానికి వస్తున్నారు. ఎందుకంటే మార్పు అనేది మనము తెలంగాణలో వచ్చేసింది, ఇంకా భారతదేశం అంతా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఇందువల్లే నాకైతే పాజిటివ్గానే వేవ్స్ అయితే పాజిటివ్ లాగానే అనిపిస్తున్నాయి. అందరూ కాంగ్రెస్ పార్టీకి